నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసినటువంటి చంద్రబాబు గారు ఆ హామీని నిలబెట్టారు. ఈరోజు 15,941 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశ పత్రాలను అందజేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే దీన్ని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 106 కేసుల వరకు వేయటం కూడా జరిగింది. వీటన్నిటిని దాటుకొని ఎట్టకేలకు మరి ఉపాధ్యాయులకైతే ఈ రోజు నుంచి ఉద్యోగాల్లో చేరే అవకాశం అయితే లభించింది. దీనికోసం మరి కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి మెగా డీఎస్సీని ప్రకటిస్తామని చెప్పి ఆయన చేసినటువంటిది ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు మెగా డిఎస్సి ఉత్సవ్ జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో. దాదాపు 16,000 మంది ఉపాధ్యాయులకు ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగానే మరి ఎప్పుడు కూడా అంటే టీడీపీ హయాంలోనే ఎక్కువ సార్లు మెగా డిఎస్సి కండక్ట్ చేసినట్టు కూడా ఆ పార్టీ చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. అంటే ఇంకా 20,000 మంది దాకా రావాల్సింది 16,000 మందికే ఇస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేశారు. చాలామంది మెరిట్ ఉపాధ్యాయులకి అన్యాయం జరుగుతుంది. ఇలా రకరకాల ప్రచారాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఉపాధ్యాయుల ఫీలింగ్ ఏంటి? దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఒకటండి, మీరు అన్నారు కదా, ఈ మెగా డిఎస్సి అనేది నిజంగానే ఒక ఉత్సవంలా జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం. ఆ రోజు ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మెగా డిఎస్సి ఇస్తా, తొలి సంతకం పెడతా, ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట ఇచ్చారు. ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో వెళ్తూ ఉండేటప్పుడు దారి పొడవునా ఆయన 100 నియోజకవర్గాలపైన పర్యటిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా మెగా డిఎస్సి కోసం చూసేవాళ్ళు ఎంతోమంది వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్న 5 ఏళ్ళగా రాలేదన్న డిఎస్సి, బాధల్లో ఉన్నామన్న, ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నామన్న, ఇంట్లో ఛాలెంజెస్ వచ్చామన్న, మెగా డిఎస్సితో ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత వస్తే ఇప్పుడు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నామన్న, ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నామన్న, కడుపు ఒక పూట తిని 2 పూటలు పస్తులుండి చదువుకుంటున్నామన్న, స్టడీ సర్కిల్స్లో డిఎస్సి కోసం వేచి చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు, అందుకని మేము మాట తప్పుడు మడమ తిప్పడంటే నిజంగానే మాట తప్పుడు మడమ తిప్పడని ఆ రోజు ఇంట్లో మేము ఛాలెంజ్లు చేసి వచ్చామన్నా. ఆయనేమో మడమ తిప్పాడు, మేము ఆయనలాగా మడమ తిప్పి మాట తప్పి ఇంటికి వెళ్ళలేం కదన్నా, అందుకని మేము ఇక్కడే మగ్గిపోతున్నాం, మాకు మీరు మాట ఇవ్వండి, మీరు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామని చెప్పంటే ఆ రోజు లోకేష్ గారు చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, మెగా డిఎస్సి ఇస్తాను, మీ అందరి తలరాతలు మార్చే బాధ్యత మీ పెద్దన్నగా నేను తీసుకుంటాను, మీ కష్టాలు చూశాను, మీ కన్నీళ్లు తుడుస్తానని ఆనాడు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మెగా డిఎస్సి తొలి సంతకం పెట్టి 15 నెలల్లో నోటిఫికేషన్, ఎగ్జామ్ కంప్లీట్ అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇది మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు లోకేష్ గారు ముందుగా అన్నారు. ఏమని చెప్పారంటే, ఈ నోటిఫికేషన్ అనేది ఎంతమంది కేసులు వేసినా, ఎంతమంది అడ్డుకోవాలని చూసినా ఆగకూడదు. ఇది వాళ్ళ కోరిక, వాళ్ళ సంకల్పం, ఎంతోమంది నిరుద్యోగుల సంకల్పం, ఎంతోమంది మనల్ని నమ్ముకొని ఉన్నారు. ఈ నోటిఫికేషన్ అనేది ఎన్ని కేసులు వేసినా తట్టుకొని నిలబడే విధంగా ఇవ్వాలి అని చెప్పారు. ఆ విధంగా గతంలో ఉన్న డిఎస్సీలు ఎలాంటి కేసులు వేశారు, ఎలాంటి సిచ్యువేషన్, ఆ కేసులాస్ అన్ని స్టడీ చేసి ప్రాపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు 100కు పైగా కేసులు వేసినా కానీ తట్టుకొని నిలబడి ఈరోజు ఈ మెగా డిఎస్సి విజయవంతమైంది. గత 5 ఏళ్ళు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే సపోర్ట్ చేయాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, ఒక కుట్ర కోణంలో, ఒక దురుద్దేశంతో 100 కేసులు వేయించాడు. ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టులు అడ్డుకోవాలని, కానీ ఆగల. ఎందుకంటే ఒక మంచి సంకల్పం ఉంటే ఎంతమంది అడ్డుకున్నా విజయవంతం అవుతుందంటారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు 100 కేసులు వేసినా కానీ ఈరోజు ఆ కేసులేవి నిలబడలా. లోకేష్ గారి సంకల్పం గెలిచింది, నిరుద్యోగుల సంకల్పం గెలిచింది. ఈరోజు 16,000 పోస్టులు ఇస్తున్నాం. 16,000 పోస్టులు అంటే 16,000 కుటుంబాలను నిలబెట్టాడు. ఇది ఒక నాయకుడి యొక్క గొప్పతనం. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా రాష్ట్రంలో యువత ఆలోచించాలి. రాజకీయ పార్టీలు అనేది ప్రజల మంచి కోసం పనిచేయాలి, ప్రజల క్షేమం కోసం పనిచేయాలి. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు జరగాలి అల్టిమేట్గా. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణం ఈరోజు రాష్ట్రంలో ఉండే యువత అందరూ ఆలోచించాలని కోరుతున్నా ఒక యువకుడిగా. ఎందుకంటే నీకు ఆ రోజు అధికారం నువ్వేమని చెప్పావు, చెయ్యి ఇట్ట తిప్పాడండి, ఇట్టా తిప్పాడు. మెగా డిఎస్సి అన్నాడు, ఇట్టా తిప్పాడు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇట్టా తిప్పాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 2 లక్షలు అన్నాడు. ఒక్కటన్నా ఇచ్చాడా? చెయ్యి మాత్రం తిరిగింది. అట్టంటే అర్థం కాల. ఆ రోజు చెయ్యి ఇట్ట తిప్పుతూ ఉన్నాడంటే, అంటే మనం టాటా బాయ్ బాయ్ చెప్తాం చూడు, మీరు నన్ను నమ్మండి, మిమ్మల్ని అందరిని అస్సాముకు పంపిస్తానన్నట్టు చెప్పాడు. ఆ రోజు అర్థం చేసుకోలేకపోయాం. ఆ రోజు ఓట్లేసాం, తర్వాత తెలుసుకున్నారు, అందుకే మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాలి. కానీ ఈరోజు వచ్చిన ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ఉంది. ఈరోజు మాట ఇచ్చారు 16,000 పోస్టులు. ఈ 16,000 పోస్టులే కాదు, ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాం, ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టి కొత్త పోస్టులు భర్తీ చేస్తాం, 1 క్లాస్ 1 టీచర్ అనే లక్ష్యంతో పెట్టుకున్నాం అని చెప్పి ఈరోజు చేస్తున్నారు. ఈ డిఎస్సి పోస్టులు 16,000 పోస్టులు భర్తీ అంటే మీరు ఆలోచించాల్సింది ఒక చిన్న లాజిక్.
గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి 16,000 మంది టీచర్లు లేకుండా పాఠశాలలు నడిపాడు. అర్థమైందా? గత 5 ఏళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఏంది, పోస్టులు ఉంటేనే కదండి ఇస్తాం. ఇన్ని ఖాళీ ఉన్నాయని ఇన్ని భర్తీ చేస్తున్నాం. ఇన్ని భర్తీ చేస్తున్నామంటే అక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారు. మళ్ళీ విద్యా వ్యవస్థని బాగు చేసేసా అంటారు. 16,000 మంది ఉపాధ్యాయులు పాఠశాలలో లేకుండా నువ్వు విద్యా వ్యవస్థను బాగు చేసావంటే జనాలు నమ్ముతారా? నాశనం చేశాడు. ఇది ఈ విధంగా చేశాడు. ఇవన్నీ చేసి ఈరోజు ఏం మాట్లాడతాడు, ఇది డిఎస్సి మీరు అన్నారు ఇంకా 20,000 పోస్టులు ఎన్నో ఇవ్వాలని. నువ్వేం బిక్కావు, గాడిదలు కాచావా 5 ఏళ్ళు అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉండే యువత. నువ్వు ఒక్క డిఎస్సి ఇవ్వకపోగా ఇప్పుడు డిఎస్సి ఇస్తే అడ్డుకొని ఈరోజు పోస్టులు ఇవన్నీ ఇస్తూ ఉంటే 20,000 అని మాట మారుస్తున్నావే, నీకు చేత కాలేదా 5 ఏళ్ళు అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి యువతని గొంతుగోస్తే జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం యువతకు అండగా నిలబడ్డారు. ఈరోజు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకొని వెళ్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్కసారి డిఎస్సి ప్రకటించడమే చాలా కష్టంగా చేస్తుంది. కానీ లోకేష్ గారు సంవత్సరానికి ఒక డిఎస్సి ప్రకటిస్తారంటున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఒకటండి, మీరు అది మిగతా ప్రభుత్వాలకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, పక్క రాష్ట్రాల్లో పనిచేసిన వేరే ప్రభుత్వాలకి డిఎస్సీలు ఇవ్వడం కష్టం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కాదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులను రిక్రూట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది డిఎస్సి ద్వారా. ఇది తెలుగుదేశం పార్టీ ఘనత, సగర్వంగా చెప్పుకుంటాం. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా చెప్పుకుంటాం. ఈ తెలుగు నేలపైన 2 లక్షల పోస్టులు ఒక డిఎస్సి ద్వారా భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఏంటంటే ఎప్పుడు ప్రజలకు మనం సేవ చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, సమాజంలో మార్పు తీసుకొని రావాలి, ప్రజలకు ఉపయోగపడే దానికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. మాకు స్వలాభాలు ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే ముఖ్యం. ఇక్కడ ఉపాధ్యాయ పోస్టులు ఒక విద్యా వ్యవస్థలో ఒక ప్రక్షాళన తీసుకొచ్చి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజు, జిల్లాకో మెడికల్ కాలేజు, ఈ విధంగా ఎన్నో తీసుకొని వచ్చాం. నూతన మార్పులు తీసుకొని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసాం. ఒకప్పుడు బిఫోర్ 1982 లిటరసీ రేటు, ఆఫ్టర్ 1982 టు 1989, ఆ తర్వాత ముఖ్యంగా 1994 తర్వాత లిటరసీ రేట్ గురించి మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు వరకు ఆంధ్రప్రదేశ్, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, మన లిటరసీ రేట్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన పేదరిక నిర్మూలన అనేది జరపాలంటే అది ఒక విద్య ద్వారా నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ప్రక్షాళన చేశాడు. పాఠశాలలు పెంచాడు, హై స్కూళ్ళు పెంచాడు, జూనియర్ కాలేజీలు పెంచాడు, డిగ్రీ కాలేజీలు పెంచారు, మెడికల్ కాలేజీలు పెంచారు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొని వచ్చారు, పరిశ్రమలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా దళిత వాడల్లో ఉండే ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని తీసుకొని వచ్చి పాఠశాలల్లో కూర్చోబెట్టాడు. ఎందుకంటే వాళ్ళ తలరాతలు మారాలంటే అది విద్య వల్ల మాత్రమే. కూలి పనికి వెళ్తూ ఉంటే ఎన్ని రోజులైనా వాళ్ళు కూలి పనే చేసుకుంటారు. వాళ్ళు ఒక్కసారి వచ్చి కలం పెడితే వాళ్ళ తలరాతలు మారుతుంది. ఈరోజు ఎవరి దగ్గరికైతే పనికి వెళ్తుంటారో వాళ్ళతో సమానంగా వాళ్ళు కూడా ఉండగలుగుతారని నమ్మారు. ఆ రోజు ఆయన నమ్మిన ఒక సంకల్పం చేసుకొని ఆ రోజు మార్పు తీసుకున్నారు. ఈరోజు చూస్తే మనం పల్లెల్లో చూస్తున్నాం ఎలా తలరాతలు మారాయో, దళిత వాడల తలరాతలు ఎలా మారాయో చూస్తున్నాం. ఈరోజు ఆ రోజు ఆయన తీసుకొని వచ్చిన మార్పుల వల్ల లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు ఈరోజు వచ్చి P4 ద్వారా మేము ఈ సమాజానికి అందిస్తామని చెప్పే విధంగా వచ్చారు. ఆ రోజు ఉపాధ్యాయులు ఎంతోమంది, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ ఉపాధ్యాయ పోస్టులు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తీసుకొని వచ్చారు. ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన ఇంకొక విషయం కూడా చెప్తాం. మహిళలకు రిజర్వేషన్ల గురించి ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. ఆ రిజర్వేషన్ తీసుకొని వచ్చినప్పుడు మొన్న ఈ సెషన్స్ కాదు, లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో మాట్లాడుతూ మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ముందరగా ఒక లేడీ ఆఫీసర్ కూర్చోంటే ఇక్కడే ఉన్నారు మన ముందర లేడీ ఆఫీసర్. ఆమె ఒకప్పుడు దీని ద్వారా రిక్రూట్ అయింది. ఈరోజు ఆమె ఒక డెసిషన్ మేకర్గా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క మార్పు ఇలా ఉంటుంది, ఎందుకంటే ఇలా ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అంటే ఈ విధమైన మార్పులు తీసుకొని వచ్చారు. డిఎస్సి కూడా ఒక సంకల్పం పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి అనేది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రాపర్ నోటిఫికేషన్ పెట్టి ఈసారి ఇచ్చాం. 100 కేసులు వేసారని మీరే అంటున్నారు. 100 కేసులు వేసినా కానీ తట్టుకొని నిలబడిందంటే దానికి ఎంత సత్తా ఉండాలి ఆ నోటిఫికేషన్. డిఎస్సిలో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. మహిళ అందరికీ, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఈరోజు మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. ఇవే కాకుండా ఈ 16,000 పోస్టులే కాకుండా అనేక రంగాల్లో మనం రిక్రూట్ చేయాలి అనే ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెక్టార్ లాగా మన పిల్లలు కూడా ఏదో ఒక రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో మన పిల్లలు నైపుణ్యం సాధించాలని ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకున్నాం. ఎలాగంటే ఇప్పుడు మీరు చూస్తే ఐటీ రిలేటెడ్ అన్ని వైజాగ్, అదేవిధంగా డ్రోను, డిఫెన్సు ఇలాంటివన్నీ, ఎలక్ట్రానిక్ ఇలాంటివి, ఆటోమొబైల్ ఇలాంటివన్నీ రాయలసీమ సైడ్,
మిడిల్ ఆఫ్ ది స్ట్రక్చర్ విజయవాడ ఇటు సైడు మనం క్యాపిటల్ రీజన్, దానికి సంబంధించిన దాని రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాం. గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ ఆక్వాన్ డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అగ్రికల్చర్లో మార్పులు ఇవన్నీ నేను చెప్పే ఇవన్నీ మనం ఒక మార్పులు తీసుకొని రావడానికి పనిచేస్తూ ఉన్నాం. ఒక లక్ష్యాలు ఒక విజన్ పెట్టుకున్నాం. ఆ విజన్కి తగ్గట్టుగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది ఇంప్లిమెంట్ చేయాలి, దానికి తగ్గట్టుగా మన పిల్లలకు కూడా ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం స్కిల్ డెవలప్మెంట్ ఏమిటి చేయాలి. ఇప్పుడు అందరూ నేను బీటెక్ చేస్తానని వచ్చేసి అందరూ కంప్యూటర్ సైన్సే చేస్తే నాట్ ఓన్లీ అందరూ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలే కొన్ని దగ్గర మనం సెట్ చేయగలుగుతాం. అదేవిధంగా మన పిల్లలు ఏం చేయాలి, వేరియస్ కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకన్నారు తెలుసా? మనం అనేక వృత్తులు ఉన్నాయి, మనం అన్ని రంగాలను చూడాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు నేను ఐటీని ప్రమోట్ చేశా, ఇప్పుడు అన్నిటినీ థింక్ చేయమని చెప్తున్నా. ఇప్పుడు వెరీ టెక్నాలజీ డెవలప్ అయింది, అన్నిట్లో చూడాలి. ఇప్పుడు అవన్నీ వాళ్ళు చూసినప్పుడు ఒక్కొక్క దాంట్లో తీసుకుంటారు. వాళ్ళకి దాంట్లో వాళ్ళని బెస్ట్గా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దాంట్లో బెస్ట్గా వాళ్ళని ప్లేస్ చేస్తాం. అప్పుడు మన పిల్లలు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణ కావచ్చు ఎక్కడైనా మన పిల్లలు ఏంటంటే ఏదైనా పట్టుకొడితే మనం సాధించాలని ఒక సంకల్పం ఉంటే వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగల సత్తా ఉంది. ఆ విధంగా వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు టాప్కి వెళ్తారు అనే ఒక నమ్మకం మనకుంది. తెలుగు కమ్యూనిటీ ఈ 2047 కంటే ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఈరోజు వెళ్తూ ఉన్నాం. ఈరోజు డిఎస్సి ద్వారా ఇచ్చిన పోస్టుల ద్వారా కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా అన్నిటి దానిపైన ఇప్పుడు టెక్నాలజీకి తగ్గట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తామని చెప్తూ ఉన్నాం. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అంటూనే ఇప్పటికే 16,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం కూడా ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు అన్నారు, మేము ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు తీసేశారు, వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు అని చెప్పి మొన్నటి వరకు ఆయన మాట్లాడటం జరిగింది. మరి దీని తర్వాత ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు ఎక్కడ ఎవరు ఉద్యోగాలు తీశారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒకరు ఉద్యోగాలు తీయాల. ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. ఉద్యోగాలు తీయడం నీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఒకరు పొట్ట కొట్టాలనుకోదే. ఒకప్పుడు నువ్వు పొట్టగొట్టావు అన్నా క్యాంటీన్ ఆపేసి, ఒకప్పుడు నువ్వు పొట్టగొట్టావు అమరావతి రైతులది, ఒకప్పుడు నువ్వు పొట్టగొట్టావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళది, ఒకప్పుడు నువ్వు పొట్టగొట్టావు కియా వాళ్ళది, ఒకప్పుడు నువ్వు పొట్టగొట్టావు చిత్తూరు జిల్లాలో ఎన్నో ఎలక్ట్రానిక్ సంబంధించిన యూనిట్స్ దగ్గర మీ వాళ్ళ కమిషన్లు తరింగొట్టింది నువ్వు పొట్టగొట్టింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడతాడు. వాలంటీర్లని రాజీనామాలు చేయించింది నువ్వు కాదా? మీరు చెప్పండి. వాలంటీర్లు అందరితో ఎన్నికల ముందు రాజీనామా చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి వాళ్ళ రోల్ అనేది ఎవరైతే బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రి ఉన్నారో ఆయన ఒక ఆన్ ద రికార్డ్ శాసనసభలో చెప్పడం జరిగింది. వీళ్ళు 2023 సెప్టెంబర్కి అంతా వాళ్ళ రోల్ అయిపోయింది, కానీ వాళ్ళని అప్డేట్ చేస్తూ ఒక జీవో కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఒక తీర్మానం కానీ వాళ్ళు చేయలేదు. అంటే వాళ్ళపైన కక్ష కట్టింది నువ్వా, కూటమి ప్రభుత్వమా? వాళ్ళని ఆపేసింది నువ్వు కాదా? నువ్వు 2023 నుంచి వాళ్ళపైన కుట్ర చేస్తున్నావు. సెప్టెంబర్ నుంచే వాళ్ళపైన కుట్ర చేసి వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఈ విధంగా వాళ్ళ డ్యూరేషన్ పెంచకుండా ఆపేసింది నువ్వు. కావాలనే కుట్రపూర్వకంగా వాళ్ళతో రాజీనామాలు చేపించింది నువ్వు. ఈరోజు నువ్వు తీపిచ్చేసి కూటమి ప్రభుత్వం పైన వస్తావు ఎందుకు? అవునా కాదా అండి? ఇప్పుడు చేసింది జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఈరోజు ఏం వాలంటీర్లు ఏం అమాయకులు కాదు. వాళ్ళకి తెలుసు మనల్ని 5 ఏళ్ళు వాడుకొని పక్కన పెట్టాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. మనం ఇంకా జీవితంలో ఇతన్ని నమ్మకూడదని వాలంటీర్లు ఫిక్స్ అయ్యి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా హుందాతనమైన రాజకీయం చేయండి. ఇలాంటి విష ప్రచారాలు ఎవరు సహించరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.